కమిటీ అధ్యక్షులు బొమ్మ మహేష్ కుమార్ గౌడ్ పేరు మీద టోర్నమెంట్ కండక్ట్ చేసిన సోదరుడు నా చిచ్చా శ్రీనివాస్ గౌడ్ గారికి మరియు వారి టీంకు కంగ్రాట్స్ చెప్తా ఉన్నాము. ఏమంటే వారు ఇంత కష్టపడి సుమారు 8-9 రోజుల నుంచి కంటిన్యూ ప్రోగ్రామ్ కండక్ట్ చేస్తూ సుమారు 10-15 డేస్ నుంచి ప్రోగ్రామ్ కండక్ట్ చేస్తూ చక్కగా ఇక్కడ ఇబ్బందులు లేకుండా వచ్చిన ప్లేయర్స్ అందరికీ అన్ని విధాలా అన్ని సహకరించి ప్రోగ్రామ్స్ కండక్ట్ చేస్తూ ఈ రోజు మరి ఇద్దరికి శుభాభివందనాలు. గెలిచేవారు సంతోషంగా, గెలవారు రానున్న రోజుల్లో గెలవడానికి కృషి చేయడానికి మీ ఇద్దరికి కూడా కంగ్రాట్స్ చెప్తున్నాం. బోత్ కమిటీస్ కు ముబారక్బాద్ ఇస్తా ఉన్నాం. కనుక ఏదేమైనా రాష్ట్ర కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు మిత్రుడు మహేష్ కుమార్ గారి పేరు మీద టోర్నమెంట్ కండక్ట్ సందర్భంగా వారందరికీ శుభాభివందనాలు తెలియజేస్తూ చక్కని ఆట ఆడిన ఆటగాళ్ళందరికీ భవిష్యత్తులో ఇంకా కూడా ఎత్తుగా ఎదగాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన ఈ టోర్నమెంట్ టీంకి ధన్యవాదాలు తెలుపుతూ ముగిస్తా ఉన్నాను. అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ గారి పేరు మీద ఈ యొక్క క్రికెట్ టోర్నమెంట్ కండక్ట్ చేసినందుకు శ్రీనివాస్ గౌడ్ గారికి మరియు వారికి సహకరించిన టీం పేరు సభ్యులందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ మరి ఇక్కడ వేదిక ఉన్న ప్రజలందరికీ పేరు పేరున అందరి పేర్లు తెలుసు కానీ సమయాభావం వల్ల వాళ్ళ పేర్లు మెన్షన్ చేయలేకపోతున్నాం. అదేవిధంగా ఇక్కడ ఉన్న క్రీడాకారులందరికీ నిజామాబాద్ ప్రజలందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాను. ఈరోజు ఈ ప్రపంచంలో అందరికీ ఒకటే ఒక పండుగ ఆట అనేది కులానికి కానీ మతానికి కానీ జాతికి కానీ ప్రాంతానికి కానీ సంబంధం లేకుండా ఈ ఆట అనే ఒక పదం వచ్చినప్పుడు మనసులో ఒక ఆనందము, ఒక పండుగ వాతావరణం, పండుగ అనేది మనసులో నిండుకుపోతుంది, హృదయం నిండా. ఆట అంటేనే ఎవరికి ఏ మతానికి, ఒక కులానికి, ఒక మతానికి, ఒక జాతికి, ఒక ప్రాంతానికి సంబంధం లేకుండా మనము నలుగురితో కలిసేది, నలుగురితో ఉత్సాహంగా గడిపేదే ఆట. ఈ ఆట అంటే మనం ఆడుతున్నప్పుడు ఎవ్వరికి కూడా భేషజాలు లేకుండా తమ భేదాలు లేకుండా కలిసికట్టుగా ఏ మతమైనా ఉండొచ్చు, ఏ కులమైనా ఉండొచ్చు. ఒక 11 మంది టీం ఉన్నారంటే అది ఒకటిగా నిలబడతారు. అదే ఒక ఆట స్ఫూర్తి. ఇదే స్ఫూర్తిని మన సమాజంలో మనం బతికినప్పుడు, మన కుటుంబంలో కానీ, మన కాలనీలో కానీ, మన దేశంలో కానీ, మన వాడలో కానీ, మన నగరంలో కానీ ఇదే టీం స్పిరిట్ తోటి ఒకటిగా ఉంటే భారతదేశంలో కానీ, ఈ నిజామాబాద్ జిల్లాలో కానీ, మన ఏరియాలో కానీ ఎలాంటి గొడవలు, ఎలాంటి బేసజాలు, ఎలాంటి లాండ్ ఆర్డర్ సమస్య ఉండకుండా ఉంటుందని ఈ ఆట ద్వారా మనం తెలుసుకున్నప్పుడే ఈ ఆటకి ఇచ్చే గౌరవాన్ని మనము తెలుపుకున్నట్టు ఉంటుంది. అందుకనే మీరందరికీ ఎలాంటి చిన్న మనిషి అయిన తర్వాత చిన్న గొడవలు, చిన్న సమస్యలు సహజం. అలాంటప్పుడు దీనికి ఒక కులానికో, మతానికో, లేకపోతే ఒక ప్రాంతానికో, ఒక ఏరియాకో తీసుకురాకుండా ఒక మనిషికి ఉండే బంధం వల్ల వచ్చిన భేదాల వల్ల వచ్చిందనుకోని దాని సమస్యను అక్కడనే పరిష్కరించుకుంటే లాండ్ ఆర్డర్ సమస్య కానీ మనకు సమస్యలు కానీ ఉండకుండా ఉంటాయి. ఏదేమైనా సరే ఇలాంటి ఆటలు, ఇలాంటి ప్రోగ్రాంలు సమాజంలో ఎంత ఎక్కువగా, సొసైటీలో ఎంత ఎక్కువగా మనం నిర్వహించుకుంటుంటే అంత మానవ సంబంధాలు మెరుగుపడతాయి. అలాంటి గొడవలు లేకుండా ప్రశాంతంగా ఈ సొసైటీలో మనం బతికే అవకాశాన్ని మనం కల్పించడం వల్ల అవుతాం. కాబట్టి ఈ సందర్భంగా ఈ యొక్క ఆటలు నిర్వహించిన శ్రీనివాస్ గౌడ్ గారికి మరియు దీనిలో పార్టిసిపేట్ చేసిన పెద్దలందరికీ పేరు పేరున ధన్యవాదాలు మరొకసారి పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి తెలియజేస్తున్నాం. అదేవిధంగా ఇక్కడ 44 టీంలు వచ్చినాయి. దాదాపు 13 రోజులు, రోజు 4-6 టీంలు ఆడుతున్నారంటే వాటి వెనకాల ఎంతమంది శ్రమ, కఠోరమైన శ్రమ, తపస్సు ఉంటుందో మీరు అర్థం చేసుకోవాలా. ఇలాంటి కార్యక్రమాలు చేసినప్పుడు తలావంతుగా ఇలా పాపం మన వృతాభక్తి సహాయంతో అందరూ కలిసికట్టుగా చేసినట్లయితే ఇలాంటి కార్యక్రమాలను యువతకు, క్రీడాకారులకు మనం అందించినట్లయితే ఈ సొసైటీలో క్వాలిటీ, క్రీడల పట్ల మక్కువ, క్రీడల పట్ల ఒక అవగాహన పెరిగే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ శ్రీనివాస్ గౌడ్ను చూసి ఇంకా 100 మంది శ్రీనివాస్ గౌడ్ను పుట్టుకొచ్చి మళ్ళీ క్రీడలో ప్రయత్నించి ఇలాంటి కార్యక్రమాలు చేపడతారని నేను ఆశిస్తూ
ఈ సందర్భంగా మాకు ఈ అవకాశం ఇచ్చినందుకు అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ ఇక్కడ ఆట ఆడిన ప్రతి ఒక్కరూ విజయాన్ని అందుకున్నట్లే అందరూ విజేతలే కాబట్టి అందరికీ ధన్యవాదాలు, అందరికీ కంగ్రాచులేషన్ తెలియజేస్తా ఉన్నాను. ధన్యవాదాలు.